ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులు సాక్షుల స్టేట్మెంట్లను నమోదు చేయనున్నారు. హుజరాబాద్ ఉప ఎన్నిక సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారంటూ చేసిన ఆరోపణలపై ఎంపీ ఈటెల రాజేందర్ ఈ రోజు సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పలుమార్లు సిట్ విచారించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ చేసే వారం శ్రద్ధగా ఉన్నట్టుగానే రైల్వే చీఫ్ సంబంధించినటువంటి ప్రభాకర్ రావును కూడా హైదరాబాద్ సంబంధించిన కోర్టుకు కూడా రావడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు అతను విచారించడం కూడా జరిగింది. వారితో పాటు ఈటెల రాజేందర్ ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి సిట్ అధికారులు ముందస్తుగానే సమాచారం ఇవ్వడం జరిగింది. సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తులోనే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం కొరకు ఈటెల రాజేందర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీనికి సంబంధించి గతంలో ఏదైతే తన ఉప ఎన్నికల్లో హైదరాబాద్ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా రికార్డ్ చేస్తున్నట్టు కూడా ఇది సంబంధించినటువంటి ఇన్సిడెంట్ వర్గాలు కూడా ఇప్పటికే చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ సిట్ సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ కొంచెం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను దూకుడు పెంచినట్టు కూడా తెలుస్తుంది. మన దాకా సభ్యతగా ఉన్నటువంటి ఈ కేసుని స్పీడప్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఉన్నారో వారందరినీ కూడా రికార్డ్ చేస్తూ న్యాయస్థానానికి పంపుతున్నట్లు కూడా తెలుస్తుంది. గత కొంతకాలంగా ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నా కూడా తన ఆరోగ్య రీత్యా ఉన్నానని చెప్తున్నా కూడా అతను తీసుకొచ్చి కోర్టు ఆదేశాల మేరకు కోర్టు కూడా హాజరుపరచడం జరిగింది. తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం 6 సార్లు కూడా ప్రభాకర్ రావుని కూడా విచారించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజు తన బైక్ కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందన్నటువంటి వీడియో రాజేందర్ విషయాన్ని చూసుకున్నట్లయితే జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కూడా తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక అయితే పూర్తి స్థాయిలో సమకూర్చున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.